మహబూబాబాద్ పట్టణంలో నిన్న నిర్వహించిన మున్సిపల్ పాలక మండలి సాధారణ సమావేశంలో కమిషనర్ గారి తీరు పాలక మండలిని కించపరిచే విధంగా ఉందని, పాలక మండలిని అవమానపరిచారని, 5 సంవత్సరాల పాలనలో నిన్న జరిగే వీడ్కోలు సమావేశంలో కనీసం సంతోషం లేకుండా చేశారని కమిషనర్ బైకాట్ చేయడాన్ని వారు ఖండించారు. ఈ మేరకు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని 13వ వార్డు కౌన్సిలర్ దండెబోయిన బుజ్జి వెంకన్న కోరారు. మేమందరం కూడా 36 వార్డు కౌన్సిలర్లం మొత్తం కూడా చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా 36 మందిని మేము ఆ లెటర్లు కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు డౌట్ వచ్చి కూడా మాకు ఫోన్లు చేసి మీరు మాకు లెటర్స్ ఇచ్చారు, ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయని కూడా వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఎస్టిమేట్లు కూడా వేసి టెండర్ ప్రాసెస్ తీసుకొచ్చిళ్ళు. అయితే నిన్న మీ కౌన్సిల్లో పోతే మేము యాక్సెప్ట్ చేస్తలేం, డబ్బులు లేవని కూడా మరి కమిషనర్ గారిని అనటంతో మేమందరం కూడా పాల్గొన్న అందరూ కూడా మేము బాధపడటం జరిగింది. ఎందుకు డబ్బులు 10,53,00,000 రూపాయలు స్టాంపు డ్యూటీ వచ్చినాయి. మరి ఆ రోజు మనం 5 లక్షలు పెట్టుకుంటున్నప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ 10,53,00,000 రూపాయలు రాలేదు కదా. అది రాకుండా కూడా నువ్వు పెడతానని మేము ఒప్పుకొని తీర్మానాల్లో చెప్పిన తర్వాత కూడా మరి తీర్మానాల్లో దీన్ని ఎందుకు రాయలేదని కూడా మేము కౌన్సిలర్లుగా మరి చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా పోల్ లీడర్లతో సహా కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ 10,53,00,000 రూపాయలు కనీసానికి నెలకు ₹1,00,00,000 జీతాలు, ఆయిల్, పెట్రోల్, డీజిల్, సాధారణ ఆఫీస్ ఖర్చులు పెట్టుకున్నా ఈ సంవత్సరానికి 10,53,00,000 రూపాయలు ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు 25,000 నల్లా కలెక్షన్లకు ఆన్లైన్ చేసుకుంటే ఎన్నో డబ్బులు దాదాపు 3-4 కోట్ల రూపాయలు మనకు నల్లాల బిల్లే వస్తుంది. ఇంటి పన్నులు కూడా బ్యాలెన్స్ కొద్దిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వీళ్ళు కలెక్షన్లు పోక దానివల్ల అవన్నీ కూడా పెండింగే ఉన్నాయి. ఒకరోకు ఇంటి పన్నులు, ఒకరోకు నల్లా పన్నులు, ఒకరోకు కమర్షియల్ ట్యాక్సీ, ఒకవైపు లైసెన్స్ రెన్యువల్. అంటే ఇవన్నీ వసూలు చేసుకుంటే దాదాపు ఈ 2 నెలలనే ఈ లోపు 26 లోపు మొత్తం కూడా మా ప్రభుత్వ సంబంధించిన అన్ని కూడా కార్యక్రమాలు అయిపోతాయి. తిరిగి వీళ్ళు కలెక్షన్లకు వెళ్తే దాదాపు ఒక 5-6 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటుంది 2 నెలలనే. మేము కూడా వర్క్ పెట్టి ఇవాళనే చేస్తాం, ఇవాళనే మాకు బిల్లు అని అంటలేం. అది వచ్చినప్పుడు ఇస్తారు, వచ్చినప్పుడు వస్తుంది. కానీ దీన్ని టెండర్ ప్రాసెస్ పెట్టి ఓపెన్ చేస్తే చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. మేము బజార్లో మరి మాట ఇచ్చినాం, మేము శిలాపలకం కట్టి కూడా ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టించినాం. మరి ఈ పనులు మీరు పెట్టకపోతే బాగుండదని మేము అన్నందుకు మరి కమిషనర్ గారు బయటికి పోయి ఏదో మాట్లాడి వచ్చి నేను బైకాట్ చేస్తానని ఒక కమిషనరే మరి నేను బైకాట్ చేస్తాను ఆయన వెళ్ళిపోతే మరి దానికి మరి ఆయన తెలుసు, మరి మాకైతే తెలియదు ఏ జీవో ఉందో. మేము బైకాట్ చేసి వెళ్ళిపోవాలి కౌన్సిలర్లు, పాలక మండలి సభ్యులందరం. కానీ మరి తనే నేను బైకాట్ చేసి వెళ్ళిపోతాను అన్నది ఇది చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు మరి ఆయన బైకాట్ ఎందుకు చేసిండో మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక కమిషనరు బైకాట్ చేస్తే ఎంత బాధ, ఎంత విలువ. మేమందరం కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం మేము అనుకుంటే మరి 5 లక్షల రూపాయలు పెట్టన్న దానికి మరి గతంలో నేను పెట్టాను, పోయిన కౌన్సిల్లోనే నేను పెట్టను అంటే మేము ఊకుండే వాళ్ళం కదా, ప్రజలకు హామీ ఇచ్చే వాళ్ళం కాదు కదా. దీన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇతనిపై కమిషనర్పై యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.